మీరు రోజు ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకునే టూత్ పేస్ట్ దగ్గర నుంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు తినే పండ్ల వరకు అన్ని నకిలీవే. మీరు తింటున్నది ఆహారం కాదు, నిదానంగా మీ ప్రాణాలు తీసే స్లో పాయిజన్ అని చెబితే మీరు నమ్ముతారా? షాక్ అవ్వకండి, ఇది అక్షరాల నిజం. మనం బ్రతకడానికి తింటున్నామా లేక రోగాల బారిన పడటానికి తింటున్నామా అన్న అనుమానం కలిగించే కొన్ని భయంకరమైన నిజాలను ఈ రోజు మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ వీడియో పూర్తిగా చూసాక రేపు మీరు ఏది తినాలన్నా ఖచ్చితంగా 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ద పనీర్ స్కామ్. ముందుగా మనందరికీ ఎంతో ఇష్టమైన, ఎంతో ఆరోగ్యకరమైనది అని మనం నమ్మే పనీర్ గురించి మాట్లాడుకుందాం. FSSAI అంటే భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం మన దేశంలో అమ్ముడవుతున్న పనీర్ లో ఏకంగా 83% నకిలీదేనట. అసలు ఈ నకిలీ పనీర్ ను ఎలా తయారు చేస్తారో తెలిస్తే మీ కడుపులో దేవేసినట్టు అవుతుంది. పాలు లేకుండానే మైదా, ఆరో రూట్ పౌడర్, పామ్ ఆయిల్, చివరికి యూరియా మరియు ప్రమాదకరమైన కెమికల్స్ కలిపి ఈ ఫేక్ పన్నీర్ ను సృష్టిస్తున్నారు. ఇందులో 40% పన్నీర్ మనుషులు కాదు కదా, కనీసం జంతువులు తినడానికి కూడా పనికిరాదట. ఇలాంటి పన్నీర్ తినడం వల్ల రాబోయే 10 ఏళ్లలో పేగులు దెబ్బతినడం, కిడ్నీలో రాళ్లు రావడం, లివర్ ఫెయిల్ అవ్వడం ఖాయమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇటీవల సూరత్ లో పోలీసులు దాడులు చేసి ఏకంగా 1400 కిలోల నకిలీ పన్నీర్ ను పట్టుకున్నారంటే ఈ మాఫియా ఎంతగా రెచ్చిపోతుందో అర్థం చేసుకోండి. సరే, బయట పన్నీర్ తినడం మానేద్దాం అనుకుంటే అసలు మన ఇంట్లో వాడే వస్తువులు ఎంతవరకు సురక్షితం? ఉదయాన్నే మనం పళ్ళు తోముకునే సెన్సోడైన్ టూత్ పేస్ట్ కూడా ఫేకే. ఢిల్లీలో పోలీసులు ఒక నకిలీ ఫ్యాక్టరీపై దాడి చేసి ఏకంగా 13,000 నకిలీ ట్యూబ్స్ ని, 130 కిలోల నకిలీ పేస్ట్ ను సీజ్ చేశారు. మనకు తెలియకుండానే ప్రతిరోజు కెమికల్స్ తో పళ్ళు తోముకుంటున్నాం. అంతేనా, మనం వంటలో వాడే ఫేమస్ బ్రాండ్ ఫార్చ్యూన్ ఆయిల్ పేరుతో నకిలీ నూనెను అమ్ముతూ అయోధ్యలో పట్టుబడ్డారు. సూరత్ లో అయితే ఏకంగా 2 ఏళ్లుగా నడుస్తున్న ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి 2,000 కిలోల నకిలీ నెయ్యిని సీజ్ చేశారు. మన తలనొప్పి తగ్గాలని తాగే నెస్కెఫే కాఫీ, కడుపులో గ్యాస్ తగ్గాలని వేసుకునే ఈనో ప్యాకెట్లు కూడా ఢిల్లీలో లక్షల సంఖ్యలో నకిలీవి పట్టుబడ్డాయి. మనం డబ్బులిచ్చి మరీ రోగాలను కొనుక్కుంటున్నాం అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ కావాలా? ద అన్హైజీనిక్ చిప్స్. ఇక మన పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చిప్స్ సంగతి చూద్దాం. లోకల్ ఫ్యాక్టరీల్లో చిప్స్ ఎలా తయారవుతున్నాయో తెలిపే ఈ వీడియో చూస్తే మీ గుండె తరుక్కుపోతుంది. ఒక ఫ్యాక్టరీలో పనివాళ్లు ఎలాంటి శుభ్రత లేకుండా, కనీసం బట్టలు కూడా సరిగా లేకుండా వందలాది కిలోల బంగాళదుంప చిప్స్ నానబెట్టిన నీళ్ల తొట్టిలో నేరుగా కాళ్లతో దిగి పనిచేస్తున్నారు. చెమట, మురికి అంతా ఆ చిప్స్ కే అంటుకుంటుంది. ఇలాంటి అపరిశుభ్రమైన వాతావరణంలో ప్రమాదకరమైన రంగులు, నూనెలతో తయారవుతున్న ఈ చిప్స్ తినడం వల్లే నేడు భారతదేశం ప్రపంచానికే క్యాన్సర్ రాజధానిగా మారిపోతుంది. అందుకే మన పిల్లల చేతుల్లో చిప్స్ ప్యాకెట్ పెడుతున్నామంటే వాళ్ళ చేతుల్లో క్యాన్సర్ ను పెడుతున్నట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోని ఇవన్నీ వదిలేసి పచ్చి కూరగాయలు, పండ్లు తిని బతుకుదాం అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలైన డేంజర్. కీర దోసకాయలు తాజాగా పచ్చగా కనిపించాలని బీహార్ లోని ఒక రైల్వే స్టేషన్ లో ఓ మహిళ వాటిని ఆకుపచ్చ రంగు కెమికల్ ఉన్న నీటిలో ముంచుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఇక హైదరాబాద్ లో అయితే కార్బైడ్ లాంటి ప్రమాదకరమైన కెమికల్స్ వాడి కృత్రిమంగా పండించిన 200 కిలోల మామిడి పండ్లను అధికారులు పట్టుకున్నారు. కానీ అన్నింటికంటే అత్యంత భయంకరమైన విషయం ఇంకోటి ఉంది. పండ్ల దుకాణాల్లో ఎలకలు రాకుండా ఉండటానికి ఒక వ్యాపారి ఏకంగా పండ్ల మీద ర్యాట్ పాయిజన్ అంటే జింక్ ఫాస్ఫైడ్ రాస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఇది ఎంత ప్రమాదకరం అంటే ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు పుచ్చకాయ తిని చనిపోయారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో తేలింది ఏమిటంటే వాళ్ళు తిన్న పుచ్చకాయలో ఈ జింక్ ఫాస్ఫైడ్ ఉంది. ఈ కెమికల్ మన కడుపులోకి వెళ్లగానే కడుపులోని యాసిడ్స్ తో కలిసి ఫాస్ఫైన్ అనే ప్రాణాంతకమైన గ్యాస్ గా మారుతుంది. ఇది కణాలను నాశనం చేసి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీస్తుంది. ఎక్కడో ఒక వ్యాపారి చేసిన చిన్న తప్పు ఒక కుటుంబం మొత్తాన్ని బలి తీసుకుంది. ఒక్కసారి ఆలోచించండి, లాభాల కక్కుర్తి కోసం కొంతమంది వ్యాపారులు ఇంతలా దిగజారిపోతే సామాన్యుల ప్రాణాలకు గ్యారంటీ ఎక్కడ ఉంటుంది? FSSAI మరియు ప్రభుత్వాలు కేవలం దాడులు చేసి వదిలేయకుండా ఇలాంటి నకిలీ అమ్మకాలను పూర్తిగా బ్యాన్ చేయాలి. అలాగే నకిలీ వస్తువులు తయారు చేసే వారిపై కఠిన చట్టాలు తీసుకురావాలి. మరి మనం ఏం చేయాలి? మనం అప్రమత్తంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు తినే ముందు ఉప్పు నీటితో శుభ్రంగా కడగాలి. బ్రాండెడ్ వస్తువులు కొనేటప్పుడు వాటి ప్యాకింగ్, హాలోగ్రామ్ జాగ్రత్తగా గమనించాలి. అన్నిటికంటే
అన్నిటికంటే ముఖ్యంగా ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వెంటనే షేర్ చేయండి. ఈ నకిలీ ఫుడ్ మాఫియాపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వాస్తవాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.